కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఏపీకి చెందిన యువతి అక్కడ హత్య గావించబడింది. ఈ ఘోరం బెంగళూరులో తమ్మినహల్లిలో చోటు చేసుకుంది. మృత్యురాలు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా బిక్కినవారిపల్లి గ్రామానికి చెందిన దేవిశ్రీ. ఆమె వయసు 21 సంవత్సరాలు. దేవిశ్రీకి ఒక ప్రముఖ కాలేజీలో బీబీఎం చదువుతుంది. అయితే చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్దకొండమరి గ్రామానికి చెందిన ప్రేమ్వర్ధన్ అనే యువకుడితో దేవిశ్రీకి పరిచయం ఉంది. నిన్న ఆదివారం రోజు ఉదయాన్నే తమ స్నేహితురాలి రూమ్కి వెళ్ళింది. కాసేపు తర్వాత ఎవరైతే ఫ్రెండ్ ఉందో తను బయటికి వెళ్ళిపోయింది. కొద్దిసేపు తర్వాత దేవిశ్రీకి పరిచయమైన ప్రేమ్వర్ధన్ రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. అసలు ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ చాలాసేపు రూమ్లో ఉన్నారు. వాళ్ళ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రేమ్వర్ధన్ అత్యంత దారుణంగా చంపేశాడని సమాచారం. హత్య చేసిన ప్రేమ్వర్ధన్ హత్య చేసి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రేమ్వర్ధన్ కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. దేవిశ్రీ మరణ వార్త వినగానే వాళ్ళ గ్రామం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. చివరిగా ఆదివారం 11 గంటలకు కన్న తండ్రితో ఫోన్ మాట్లాడింది. అదే తన చివరి కాల్. ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కలవట్లేదని వస్తూ చెప్తా ఉన్నారు. ఈ దారుణాన్ని విన్న కుటుంబం మొత్తం కృంగిపోతున్న పరిస్థితి అక్కడుంది. కుటుంబం మొత్తం అల్లారి ముద్దుగా పెంచుకున్న బిడ్డను పోగొట్టుకున్నానని బోరున ఏడుస్తూ ఉన్నారు. మంచిగా చదువుకొని పై చదువు కోసం మంచి జాబ్ సాధిస్తుందని ఆశతో చూశారు ఆ తల్లి. తల్లిదండ్రులు రాష్ట్రం కాని రాష్ట్రం పంపించి చదువుకోమని పంపిస్తే చివరికి నా కూతురు శవమై తిరిగి వచ్చింది నా ఇంటికంటూ బోరున ఏడుస్తూ ఉన్నారు. రోజు ఫోన్ చేసి మాట్లాడే కూతురు ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదని ఆ తండ్రి బోరున ఏడుస్తూ ఉన్నారు. రోజు ఫోన్ చేసి చెప్పేది, నాన్న ఇక్కడ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నాన్న నాకు ఇక్కడ తిండి చాలా బాగుంది, నాన్న ఇక్కడ నాకు వసతులన్నీ సరిగ్గా ఉన్నాయని చెప్పేది, ఇక్కడ మంచిగా చూసుకుంటున్నారని చెప్పేది. చివరికి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల్లో కూడా ఇంటికి వచ్చినప్పుడు బాగా మాట్లాడేది. బాబాయ్, పిన్ని, అవ్వ, తాత అంటూ పలకరించేది. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ ఊర్లో అందరూ మరణ వార్త వినగానే గుక్కపట్టి ఏడుస్తున్న పరిస్థితి. మాతో ఆడుకుంటూ పెరిగిన అమ్మాయి బెంగళూరులో చంపేశారా? అంత దారుణంగా కొట్టి కొట్టి చంపేశారా? ఏం పాపం చేసిందయ్యా తను? ఊరు కాని ఊరు వెళ్ళి చదువుకుంటాను అంటే బిడ్డను చంపేస్తారా అంటూ కూడా ఓనర్ రోధిస్తున్న పరిస్థితి అక్కడ. అక్క చివరిగా మాట్లాడిన మాటలు అక్కడ బయటికి వెళ్తే చెప్పేది నా చెల్లి, ఎక్కడికి స్టోర్కి వెళ్ళినా మాకు ఫోన్ చేసి చెప్పేది. నాన్న చివరిగా 9:30కు మాట్లాడినట్టు అక్క చెప్తా ఉంది. ఏం చేస్తున్నావు అని అడిగితే అసైన్మెంట్ రాసుకుంటున్నాను నాన్న అని చెప్పింది. లేదు నాన్న టైం అయింది వెళ్ళి తిను, టిఫిన్ తిన్నాన్న అని చెప్పాడు నాన్న. 11:30 నుండి అక్క ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు చెల్లి. ఇంకా వెంటనే డౌట్ వచ్చి పక్కనే ఉన్న తమ్ముడు లక్ష్మీప్రసాద్కి కాల్ చేసి వెళ్ళి పీజీ దగ్గర చూడమని చెప్పింది అక్క. దేవిశ్రీ మరణంపై వెంటనే ప్రభుత్వం స్పందించాలంటూ కూడా కుటుంబం కోరుతూ ఉంది. దేవిశ్రీ మరణంపై వెంటనే ప్రభుత్వం స్పందించాలంటూ కుటుంబం బోరున కోరుకుంటా ఉంది. అరెస్ట్ చేయండి ఆ నిందితుడిని, లేదంటే మాకు పట్టివ్వండి, మేము చూసుకుంటాం అతన్ని అంటూ కూడా పోలీసులకి హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ ప్రేమ్వర్ధన్ చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. కుటుంబం ఇంకా బాధలోనే ఉన్నారు. ఆ బిడ్డ దూరం అయ్యేసరికి వాళ్ళు గుండెలు రోధిస్తూ ఉన్నాయి. వెంటనే వాడు ఎక్కడున్నా పట్టి మాకు అప్పగించండి అంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారికి మా విన్నతి పత్రాన్ని కూడా అందిస్తాము, నిందితుడు ఎక్కడున్నా వాడిని అరెస్ట్ చేయాలి, తగిన బుద్ధి చెప్పాలంటూ కూడా కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఎన్నో ఆశలతో ఆ కుటుంబ సభ్యులు బెంగళూరుకి పంపిస్తే, ఊరు కాని ఊరు పంపిస్తే చివరికి నా కూతురు శవమై తిరిగి వచ్చింది. తను ఇంకా ఎక్కువ జీవితం కూడా చూడలేదు. 21 ఏళ్ళే తనకి. ఆ బిడ్డ ఏం పాపం చేసిందని అలా నరకం పెట్టి చంపారు అంటూ తల్లి ఓరున ఏడుస్తూ ఉంది. ఆ తండ్రి మాట్లాడలేని పరిస్థితి. అక్క చూస్తే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. అల్లారి ముద్దుగా పెంచుకున్న చిన్న బిడ్డ, 21 ఏళ్ళ బిడ్డ
దూరమైన బాధలో ఊరంతా శోక సంద్రంలో మునిగిపోయింది. అల్లారి ముద్దుగా పెంచుకొని చదువు కోసం పంపించి అక్కడ చదువుకుంటా ఉంది, క్షేమంగా ఉంది, అక్కడ ఇంకా మంచి కంపెనీల్లో ఉద్యోగం సాధిస్తుంది నా బిడ్డ అని చెప్పి అక్కడికి పంపిస్తే చివరికి శవమై తేలింది నా బిడ్డ, చివరికి శవమై తిరిగి వచ్చింది నా బిడ్డ అంటూ బోరున ఏడుస్తూ ఉన్నారు.